ఓకేనా? రామప్ప ఏమప్ప అనుకుర్రప్ప సపరేట్ కొండూరప్ప. రామప్ప దేవాలయం ఏమప్ప? రామప్ప దేవాలయం. ఎదుడురి మంచి ఎదుడురి గిట ఎదుడురి గుప్ప ఎదుడురి గిక్కనే ఎదుడురి. రామప్ప దేవాలయం కట్టింది ఎవరంటే చూద్దాం ఒకసారి. రామప్ప దేవాలయం ఏ రాజు కాలంలో కట్టిస్తారంటే గణపతి దేవుని కాలంలో. గణపతి దేవుని కాలంలో. ఏం గుడి? రామప్ప గుడి. గణపతి దేవుని కాలంలో. మరి గణపతి దేవుని కాలంలో కట్టిరు. మరి ఎవరు నిర్మించారు సార్? నిర్మాత ఎవరంటే రామప్ప గుడి కట్టిన నిర్మాత రేచర్ల రుద్రుడు. రేచర్ల రుద్రుడు అంటే గణపతి దేవుని సేనాని. రేచర్ల రుద్రుడి గురించి చెప్పే శాస్త్రం ఫెడిగళ్ళు. మరి గుడి చెక్కిన శిల్పి పేరు ఏం పేరు సార్? గుడి కట్టిన శిల్పి ఎవరంటే రామప్ప. మరి నోట్ ఏంటి సార్? భారతదేశంలోనే భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలోనే గుడి చెక్కిన శిల్పి పేరు మీద భారతదేశంలోనే గుడి చెక్కిన శిల్పి పేరు మీద గుడి ఉన్న ఏకైక దేవాలయం రామప్ప. గుడి ఉన్న ఏకైక దేవాలయం రామప్ప. ఎవరు చెక్కిరు రామప్ప గుడిని? రామప్ప. అందుకోసం మీ గుడి పేరు ఏం పేరు? రామప్ప. రామప్ప దేవాలయం ఏకతల శిలా దేవాలయం. అంటే ఒక్కడే దేవుడు ఉంటాడు. రామప్ప దేవాలయం చెక్కిన శిల్పి రామప్ప. రామప్ప గుడి ఏ రాజకాలం అంటే గణపతి దేవుని కాలంలో. రామప్ప గుడి కట్టింది ఎవరంటే రేచర్ల రుద్రుడు. గుడి చెక్కిన శిల్పి పేరు మీద గుడి ఉన్న ఏకైక దేవాలయం రామప్ప. మరి రామప్ప గుడి ప్రత్యేకతలు ఏంటి సార్? చూద్దాం. స్పెషల్స్ రామప్ప గుడి ప్రత్యేకతలు. ఎప్పుడైనా రామప్ప గుడి వేర్రా రామప్ప గుళ్ళ ఫస్ట్ అందరు తెలుసు ఇటుకలు. రామప్ప గుడి ఇటుకలు నీళ్ళల్లో ఎత్తే ఏమవుతాయి? నీటిలోన ముంచినంత నీటి సావదులే తేలుతాయి. రామప్ప గుడి ఇటుకలు నీళ్ళల్లో ఏమవుతాయి? గట్టిగా మళ్ళీ ఒకసారి. ఏ గుడి ఇటుకలు? రామప్ప గుడి ఇటుకలు నీళ్ళలో ఎత్తే. రెండవది రామప్ప గుళ్ళ ఉన్న దేవుడు ఎవరంటే రుద్రేశ్వరుడు. రామప్ప గుడిలో రుద్రునికి ఎడమవైపు ఉన్న అప్సరస విగ్రహం. రామప్ప గుడిలో రుద్రునికి ఎడమవైపు ఉన్న అప్సరస విగ్రహం ముట్టుకుంటే సంగీతం ఇస్తుంది. రామప్ప గుడిలో ఎడమవైపు ఉన్న అప్సరస విగ్రహం సంగీతం ఇస్తుంది. రామప్ప గుడిలో పేరణి నృత్య భంగిమలు ఉంటాయి. ఇంపార్టెంట్ బిడ్డ బాల్చర్. పేరణి నృత్య భంగిమలు కలిగిన దేవాలయం. అంటే భంగిమలు అంటే డ్యాన్స్ యొక్క స్టైల్స్, అంటే ఒక్కొక్క శిల్పాలు. ప్రేరణ నృత్యం తీరు భంగిమలు ఉంటాయి రామప్ప గుళ్ళ. హై హీల్స్ తోని. ఇంపార్టెంట్. ఆ కాలంలో హై హీల్స్ వేసుకున్నారు. హై హీల్స్ అంటే శాండిల్స్ ఉంటాయి కదా, చెప్పులు. హై హీల్స్ తోని భంగిమలు ఉన్న గుడి రామప్ప గుడి. అమ్మ బిడ్డ బాగా ఇంపార్టెంట్ అమ్మ. రామప్ప గుళ్ళ రామాయణ మహాభారత గాథలు ఉన్నాయి. రామాయణ మహాభారత గాథలు చెక్కబడి ఉన్నాయి. రామప్ప గుళ్ళ చెక్కబడి ఉన్నాయి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రామప్ప గుళ్ళ నందీశ్వరుడు. నమో నందీశ్వరుడు ప్రేక్షకుడు, భక్తుడు ఎడు దిక్కు నుంచి చూస్తే అది దిక్కు చూసినట్టుగా అనిపిస్తుంది. రామప్ప గుళ్ళ నంది మనం ఎటు చూస్తే మన దిక్కు చూసినట్టే కనిపిస్తుంది. 3 దిక్కులా కనిపిస్తుంది నంది. రామప్ప గుడిలో నంది. రామప్ప గుడిలో నందీశ్వరుడు ఎటు చూసినా అటువైపు కనిపిస్తుంది. రామప్ప గుళ్ళ నంది ఎటు చూసిన అటువైపు కనిపిస్తుంది. రామప్ప గుళ్ళ ఇంటారా? రామప్ప గుడి కట్టి 2013కు 800 సంవత్సరాలైన సందర్భంగా రామప్ప వారోత్సవాలు నిర్వహించారు. రామప్ప వారోత్సవాలు. ఏ వారోత్సవాలు?
రామప్ప వారోత్సవాలు నిర్వహించారు. అప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరు వచ్చారంటే ముఖ్య అతిథి మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎందుకు వచ్చిందంటే 2013లో ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వచ్చిండు. చిరంజీవి ఎవరంటే పర్యాటక శాఖ మంత్రి. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇంకెవరు వచ్చారంటే ఛత్తీస్గఢ్ ప్రజలు వచ్చారు. ఎందుకు వచ్చారు సార్ మీరు గుర్తుంచుకొని నేను చెప్తా ఎందుకు వచ్చారు. ఛత్తీస్గఢ్ ప్రజలు వచ్చారు. ఎవరి గురి చెప్తానా? రామప్ప గుడి. ఏ గుడి? రామప్ప గుడిలో కృష్ణుని విగ్రహం. ఏంది రామప్ప గుడిలో కృష్ణుని విగ్రహం ఉన్నదా? మా గణవాళ్ళే మేము గుళ్ళ విగ్రహాలు చూడం కదా, బోడిపల్ల ఎక్కడ మేకేం చూస్తాం అంతే కదా. ఏదైనా జాతర అయితే మనం విగ్రహాలు చూస్తామా? చూడం. బోడిపల్ల ఎక్కడ అమ్ముతారు, చిరికలు ఎక్కడ అమ్ముతారు, దారాలు ఎక్కడ అమ్ముతారు చూస్తాం అంతే కదా. రామప్ప గుళ్ళ కృష్ణుని విగ్రహం స్తంభం కాడ కృష్ణుని విగ్రహం. పిల్లని పోయి చిన్న కంకర్రవుతో కొడితే ఫ్లూట్ సంగీతం వస్తుంది. కృష్ణుడి విగ్రహం ఉంటుంది గుడి కాడ. ఈ గుళ్ళ మూల విరాట్. ఇక్కడ లింగం ఉంటే లింగం మన డోర్ కాడ ఎంట్రెన్స్ కాడనే ఆ స్తంభంలోనే ఉంటుంది కృష్ణుని విగ్రహం. రామప్ప గుడిలో కృష్ణుని విగ్రహం మురళీగానం చెప్తుంది. కృష్ణుని విగ్రహం మేము ఎప్పుడు చూడలేదు కదా సార్. ఎప్పుడైనా చూసిరామా? మేము గవి చూడం కదా సార్. ఎక్కడ ఐస్ క్రీమ్లు అమ్ముతారు, ఎక్కడ బోలిపల్లి అమ్ముతారు, ఎక్కడ చిలకలు అమ్ముతారు, ఎక్కడ దారాలు అమ్ముతారు, ఎక్కడ దండలు అమ్ముతారు. చెప్పన కట్టుకుంటే జాబత్తాయి కట్టుకొని. కృష్ణుని విగ్రహం మురళీగానం ఇస్తుంది. ఓకేనా? రామప్ప గుడిలో దొంగతనం జరిగితే, రామప్ప గుడిలో ఏదైనా దొంగతనం జరిగితే రామప్ప చెరువు కాడ మైసమ్మ, చెరువు కట్టకు మైసమ్మ ఉంటా ఉండదు, చెరువు కట్ట మైసమ్మ గుళ్ళె గంట ముత్తుకుంటాడు. ఇది అన్అఫీషియల్ అయిపోయింది. ఇది అన్అఫీషియల్ కాబట్టి కెమెరాలో చెప్పద్దు మనం. ఇటు చూడు ఇప్పుడు మొత్తుకోరి.